బెంగళూరులో టీవీ9 ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. ఫ్రీడమ్ పార్క్ లో లైట్ ఏ హోప్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. ర్యాలీకి పలు పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 31 నాటి ఘటనలో నిందితులకు కఠిన శిక్ష వేయాలని వారు కోరుతూ ఉన్నారు. బెంగళూరులో టీవీ9 ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. ఫ్రీడమ్ పార్క్ లో లైట్ ఏ హోప్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. ర్యాలీకి పలు పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 31 నాటి ఘటనలో నిందితులందరికీ కఠిన శిక్ష వేయాలని వారు కోరుతూ ఉన్నారు. బెంగళూరు ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. అక్కడి ప్రభుత్వ తీరుపై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీచక పర్వం జరిగిన 5 రోజులకు కర్ణాటక ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు 9 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. అరెస్ట్ అయిన తాగుబోతులను అయ్యప్ప, లెనిన్, సోమశేఖర్, సుధేష్లుగా గుర్తించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుణ్ణి అయ్యప్పగా గుర్తించారు. అతడు డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అతని అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని అక్కడికి వచ్చిన మహిళా సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తూ ఉన్నారు. లైట్ హోప్ పేరిట బెంగళూరులో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. మహిళా సంఘాలు, అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో జరిగిన ఘటన మొత్తం భారతదేశాన్ని కుదిపేసింది. బెంగళూరు ఘటనపై సెలబ్రిటీలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. బెంగళూరు ఘటనపై భారతదేశం భగ్గుమంటోంది. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన భారతదేశంలోనే ఇలాంటి ఘటనలు తరచూ జరగడం చాలా బాధాకరమని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మహిళా సంఘాలైతే తీవ్రంగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అయితే సంఘటన జరిగిన 5 రోజులు కానీ కర్ణాటక ప్రభుత్వంలో చలనం రాలేదన్న విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు పోలీసులు 9 అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, బెంగళూరులో జరిగిన ఘటన డిసెంబర్ 31 రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆ కామాంధుణ్ణి అయ్యప్పగా గుర్తించారు. అతడు డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అతడేనని స్పష్టం చేస్తూ ఉన్నారు పోలీసులు. బెంగళూరు ఘటనలో బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు ఇంకా ఎక్కడైనా జరిగి ఉంటే ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని, వారి డీటెయిల్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని పోలీస్ కమిషనర్ భరోసా ఇచ్చారు. బెంగళూరులో తాగుబోతుల వీరంగం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బెంగళూరులో తాగుబోతుల కీచక పర్వంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి.
అయితే ఈ ఘటనను మరవక ముందే ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్టు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తాగుబోతుల వీరంగం సృష్టించిన వైనంపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తాగిన మైకంలో కొవ్వెక్కి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు విధించాలని మహిళా సంఘాలు కోరుతూ ఉన్నాయి. బెంగళూరులో టీవీ9 ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. ఫ్రీడమ్ పార్క్ లో లైట్ ఏ హోప్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ ర్యాలీలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళల పట్ల యువకులు అనుసరిస్తున్న వైనాన్ని వీరందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక డిసెంబర్ 31 నాటి ఘటనలో నిందితులు అందరికీ కఠిన శిక్ష వేయాలని కోరుతూ ఉన్నారు.